గడిచిన జీవితాన్ని మొత్తం తలుచుకుంటే మీకేమనిపిస్తుందండి? ఏమో ఎప్పుడు ఏమనుకోనమ్మా, గతాన్ని గుర్తు చేసుకుంటాను కానీ కొన్నిసార్లు బాధపడతాను, కొన్నిసార్లు ఇంతనేమో ఇంతే రాసి పెట్టుందేమో అని సర్ది చెప్పుకుంటాను. ఒక మంచి జంటని చూసినప్పుడు అరే మనకి లేదే, సరే వచ్చే జన్మలో అయినా మనకి అలాగా కుదరాలి అనేసి కోరుకుంటా అంతే. ఒకటి అంటే ఒంటరి అంకె అని అంటూ ఉంటారు, అది మీకు వర్తిస్తుందని అనుకుంటున్నారా? మీలో భావాల్ని ఎవరితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా? నాగేంద్ర అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు ఇక్కడ. 2003 నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజున పరిచయం అని ఒక మనిషి. ఈ రోజుకి అతను కష్టంలో కూడా సుఖంలో కూడా నేను అందరికీ చెప్పుకుంటా. అతను అంత మంచి మనిషి. ఒక అర్ధరాత్రి నాకు ఏదైనా నొప్పి వచ్చి, నాగయ్య అని పిలుస్తాను, నన్ను జయమంటారు, ఆయన నాగయ్య అంటారు, ఒక నొప్పి వచ్చి ఇలాగుందంటే పెళ్ళాం బిల్డర్ని వదిలేసి వచ్చేస్తాడు ఆయన. అలాగే చిట్టిబాబు గారు, వాళ్ళ ఆవిడ అడుగుతూ ఉంటుంది, ఆయన ఎప్పుడైనా డల్గా కూర్చొని సినిమాలు లేవు డబ్బులు లేవు ఆయన బాధపడుతూ ఉంటే, జయం ఇంటికి వెళ్ళండి, కాసేపు కార్డ్స్ ఆడుకోండి, మీకు హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇలా పేరు తెచ్చుకున్నాను తప్పించి అమ్మో అమ్మో డేంజరస్, ఆవిడ దగ్గరికి వెళ్తే కష్టం, నాశనం అయిపోతారు, ఇలాంటి పేర్లు మాత్రం నేను తెచ్చుకోలేదు. మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇలాగే నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ. ఆరోగ్యం అంటే చాలా, అసలు నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉంటే చాలు, తినడానికి 2 పూట్ల తిండక్కర్లేదు, 1 పూట తింటే చాలు అని అనుకునే. పొద్దున్న లేస్తే ఆరోగ్యంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, బాబా 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 ఇదే నామస్మరణ తప్పించి ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే, ఒకవేళ బాచికి పెళ్ళి వెళ్ళిపోతే ఏం చేస్తావు, ఇంకోటి అయితే ఏం చేస్తావు అంటే, బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయి, బోల్డ్ గుళ్ళు ఉన్నాయి, వెళ్తాను హాయిగా శుభ్రం చేసుకుంటాను, ప్రసాదం పెడతారు తింటాను అయిపోతుంది అని అలా అనుకుంటా. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.